ఇక్కడ ఎవరైతే మనకు సపోర్ట్ గా ఉన్నారో, ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలు పెట్టారు ఎప్పటి నుంచో. ఆ దాడులు బయటికి చెప్పుకోలేరన్న. ఇక్కడ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకుని బిల్డింగ్లు కట్టుకుని వచ్చే డబ్బు మీద, వచ్చే ఫీజుల మీద, వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళకు వచ్చేది అన్న దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. పర్ స్టూడెంట్ కి ఇంత అని చెప్పి ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది. ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట, ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు, ఇలా కొట్టిపిస్తున్నారు అని చెప్పి నేను క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత నా మీద ఇలా అబండాలు వేయడం. ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్ వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం, అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు, కొట్లాడుతున్నాడు అని చెప్పి, సరే వీడంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు, వీడి వైఫ్ ని ఇంక్లూడ్ చేద్దాం, వీళ్ళ పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం, సరిపోతే వాళ్ళ అమ్మని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.